శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాద యోగంలో 47వ శ్లోకం గురించి చెప్పుకుందామండి. సంజయ్ ఉవాచ ఏవముక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సందిగ్ధ మానసః. 47 ఏవముక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిగ్ధ మానసః. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు, మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడి మనసంతా శోకంతో, శత్రువుల మీద దయతో, జాలితో, కరుణతో నిండినవాడై తాను యుద్ధం చేస్తే పాపం వస్తుందని, యుద్ధం చేసి పాపం మూటగట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలచి తన గాంధీవమును అస్త్రశస్త్రములను కింద పెట్టి రథం వెనుక భాగాన ఏమీ చేతకాని వాడి వలె కింద కూర్చున్నాడు. అక్కడ ధనుర్బాణములను వదిలిపెట్టడము అంటే తన స్వధర్మము అయిన క్షత్రియ ధర్మమును వదిలిపెట్టాడు అని అర్థము. ఇంక కృష్ణుడికి మిగిలిన అవకాశాలు రెండే. ఒకటి రథం వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోవడం, రెండవది అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధం చేయడానికి ప్రోత్సహించడం. కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదేమిటో 2వ అధ్యాయం నుంచి తెలుసుకుందాము. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రము యొక్క సారము అయిన భగవద్గీతలో అర్జున విషాద యోగము అని మొదటి అధ్యాయము సంపూర్ణమైనది. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. సర్వేజన సుఖినో భవంతు అండి. జై శ్రీమన్నారాయణ అండి. 2వ అధ్యాయము సాంఖ్యయోగముతో మళ్ళీ కలుద్దాము.